శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఎంతో ఎంతో విలువైన విషయము. విభిన్న పరిస్థితులలో మన స్థితి చెడగొట్టుకోకూడదు. పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఏ వ్యక్తి విభిన్న పరిస్థితులు దాటకుండా ఉండేవారు అనేవారే లేరు. కొంతమంది పేదరికం యొక్క పరిస్థితిలో ఉంటే, కొంతమంది ధనవంతులవుతే వారికి అనేక రకాల టెన్షన్స్ ఉన్నాయి. వారిది మరొక పరిస్థితి. డాక్టర్స్ కి ఒక పరిస్థితి ఉంటే, వ్యాపారస్తులది మరొక రకమైన పరిస్థితి. అధికారులకి ఒక సమస్య పరిస్థితి ఉంటే, రాజకీయ నాయకులది మరొక పరిస్థితి. కానీ పరిస్థితుల మధ్యలో స్వస్థితిని శ్రేష్టంగా ఉంచడమే పరిస్థితులని సమాప్తం చేసే విధానము. ఎందుకనగా మన స్వస్థితి శ్రేష్టంగా ఉంటే మన నుండి ఎంతగానో పవర్ఫుల్ వైబ్రేషన్స్ వెలువడతాయి. మన సంకల్పాలు సఫలీకృతమవుతాయి, సిద్ధిస్తాయి. దీని చేత పరిస్థితి మారిపోతుంది. కావున మనము ఈ కళ నేర్చుకోవాలి. స్వయమును ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే, పరిస్థితులు మనకంటే భారంగా ఉండకూడదు. మన శక్తులే పరిస్థితుల కంటే భారంగా ఉండాలి. కావున దీనికోసము మనలో జ్ఞాన బలము కూడా ఎంతగానో ఉండాలి. జ్ఞాన బలము అనగా జ్ఞానం యొక్క కొన్ని పాయింట్స్. వాటి చింతన చేత పరిస్థితులన్నిటి మధ్యలో మనము తేలికగా ఉండగలుగుతాము. ఉదాహరణకి, తన భారమంతా బాబాకి సమర్పిస్తే బాబా ఆ బరువును హరిస్తారు. తన సమస్యలన్నీ బాబాకి అర్పిస్తే బాబా ఎంతగానో సహాయం చేస్తారు. ఇటువంటి బాబా యొక్క మహావాక్యములు గుర్తు చేసుకోవాలి. పిల్లలు, మీరు ఎందుకు చింతిస్తున్నారు? నాది అనేదంతా నీదిగా సమర్పించి నిశ్చింత మహారాజుగా అయి జీవించండి. మీరు చింతించకండి. నేను వేల భుజాల సహితంగా మీ తోడు ఉన్నాను. నా శక్తులు కూడా మీ తోడు ఉన్నాయి. ఇటువంటి పాయింట్స్ గుర్తు చేసుకుంటే మనకి ఏదైతే బలము లభిస్తుందో దానిని జ్ఞాన బలము అంటారు. ఈ విలువ ఏమిటి అనగా, మనము పరిస్థితుల మధ్యలో తేలికగా ఉండగలుగుతాము. అలాగే రెండవ విషయము స్వమానం యొక్క బలము. మనము ఎవరము, ఎవరికి చెందిన వారము, ఎంత శక్తిశాలులము అని. జరిగేదేమనగా, పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన శక్తులని మరచిపోతాము. అప్పుడు పరిస్థితులు భారంగా అనిపిస్తాయి. చిన్న అనారోగ్యము కూడా ఒక పెద్ద పరిస్థితి వలె అనుభవం అవుతుంది. కానీ మనము స్వమానములో స్థిరంగా ఉంటే జ్ఞానమంతా మనలో ప్రత్యక్షంగా ఉంటుంది. మరియు మన శక్తుల గురించి కూడా మనకి జాగరూకత ఉంటుంది. దీని చేత పరిస్థితుల ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే మూడవది, మనము మనలో యోగ శక్తిని వృద్ధిపరచుకుంటూ ఉండాలి. యోగమే ఎటువంటి విద్య అనగా, లేక సర్వశక్తివంతునితో సంబంధము అనగా, యోగ శక్తి లేనిదే ఎవ్వరూ మాయాజీతులుగా అవ్వలేరు, శక్తిశాలిగా అవ్వలేరు. కావున మనము యోగాభ్యాసమును ఎంతగానో వృద్ధిపరచుకోవాలి. యోగం యొక్క రకరకాల పద్ధతులు నేర్చుకుంటూ కర్మతో యోగమును జోడించే దృఢ సంకల్పము చేయాలి. విభిన్న కర్మలలో అటు ఇటు తిరుగుతూ, డ్రైవింగ్ చేస్తూ, లేక బస్సులో ప్రయాణిస్తూ, ఇలా ఏ పని చేస్తూ ఏ రకంగా అభ్యాసం చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం చేత మనలో యోగశక్తి పెరుగుతుంది. ఈ రోజంతా ఒక చక్కటి అభ్యాసము చేద్దాము. అది ఎంతో సరళమైనది. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. స్వయమును ఆత్మగా చూసుకోవాలి. మాస్టర్ జ్ఞాన సూర్యునిగా చూసుకోవాలి. ఆ తరువాత జ్ఞాన సూర్యుడైన శివబాబా పరంధామము నుండి కిందకు వచ్చి నా సన్ముఖంగా ఉన్నారు. ఎదురుగా బాబాను చూడాలి. తనకి 4-5 అడుగుల దూరంలో బాబా ఉన్నట్లుగా చూడాలి. ఎదురుగా ఉన్న బాబా నుండి రంగురంగుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. ఈ అభ్యాసము ఈరోజు పదే పదే చేద్దాము.
ప్రతి గంటకి 2 సార్లైతే తప్పకుండా ఈ అభ్యాసము చేద్దాము. దీనితో మనలో ఏకాగ్రత కూడా ఎంతగానో పెరుగుతుంది. ఎంతో చక్కటి అనుభవములు కలుగుతాయి. ఈ అభ్యాసమును పెంచుకుంటూ ఉంటే పరిస్థితులు ఎంతో తేలికగా అనిపిస్తాయి. మేము ఎంతో గొప్పవారము, పరిస్థితులేమో ఎంతో చిన్నవి అనే అనుభవం కలుగుతుంది. మరియు వాటిపై విజయులుగా కూడా అవ్వగలము. ఓం శాంతి.